ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ గా పేరున్న ఐపీఎల్ లో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లీక్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఒక క్రికెటర్ కు సన్నిహితురాలైన యువతి జట్టు రహస్య సమాచారాన్ని బయట వారికి 2 సార్లు షేర్ చేసినట్లు పలు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారాన్ని గమనించిన ఫ్రాంచైజీ యజమాని వెంటనే బీసీసీఐని అప్రమత్తం చేసినట్లు సమాచారం. అనంతరం యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ రంగంలోకి దిగినట్లు కథనాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఏ ఆటగాడు, ఏ జట్టు సమాచారం ఎవరికి చేరింది అనే విషయాలపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఇదే సమయంలో ఐపీఎల్ లో పెరుగుతున్న గర్ల్ ఫ్రెండ్ కల్చర్ పై కూడా బీసీసీఐ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొంతమంది ఆటగాళ్లు తమ గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసి టీం బస్సులో ప్రయాణించడం, టీం హోటల్లోనే ఉండడం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను జట్టు వాతావరణంలోకి తీసుకురావడం వంటి అంశాలపై బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఆటగాళ్లకు దగ్గరవుతున్నారు. దీనివల్ల మ్యాచ్ కు సంబంధించిన కీలక సమాచారం బయటకు వెళ్లే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. దీంతో ఇకపై ప్లేయర్ హోటల్ రూమ్లలో అనధికార వ్యక్తులకు ఎంట్రీ లేకుండా, టీం బస్సులో ప్రయాణాలపై ఆంక్షలు, హోటల్ యాక్సెస్ కు ప్రత్యేక అక్రిడేషన్ కార్డులు వంటి కఠిన నిబంధనలు తీసుకురావాలని బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఐపీఎల్ లో ఇలాంటి వివాదాలు రావడం ఇదే మొదటిసారి కాదు. 2013లో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పట్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీకాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్లపై ఆరోపణలు రావడంతో ఐపీఎల్ ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతింది. అలాగే బుకీలతో ఆటగాళ్ల సంబంధాలు, టీం సమాచారం లీక్ అవుతున్న ఘటనలు యాంటీ కరప్షన్ యూనిట్ ను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ తాజా గర్ల్ ఫ్రెండ్ ద్వారా సమాచారం లీక్ వ్యవహారం మళ్లీ ఐపీఎల్ భద్రత, ప్లేయర్ ప్రైవసీ, బెట్టింగ్ మాఫియా ప్రభావంపై పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇక ఈ ఘటనపై బీసీసీఐ అధికారికంగా స్పందిస్తుందా, ఎవరిపై చర్యలు తీసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.